नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। टीआरएस पार्टी के एक MLA जीवन रेड्डी को हालिया रियासती असेंबली के सेशन में पब्लिक अंडरटेकिंग कमेटी का चेयरमैन बनाए जाने के बाद वो अभी तक बहुत ज़्यादा मसरूफियत में उलझे रहे और आज उन्होंने अपने ओहदे का जायज़ा हासिल किया है। इस मौके पर वहां पर मौजूद थे स्पीकर असेंबली पोचारम श्रीनिवास रेड्डी, डिप्टी स्पीकर पद्मा राव, वजीर मुखन्ना विमला प्रसाद रेड्डी, वजीर दाखिला मोहम्मद महमूद अली, चेयरमैन कानून साज काउंसिल जी सुखेंद्र रेड्डी के साथ साथ बहुत सारे दीगर MLAs और विज़रा और कॉरपोरेटर्स भी। तेलंगाना के हुजूर नगर में हुए हालिया ज़मीनी इंतखाबात में टीआरएस पार्टी के उम्मीदवार S साइदी रेड्डी ने अपनी चमत्कारी जीत के बाद आज राजदारी का हलफ लिया है। इससे कबल इन्होंने गन पार्क जाकर तेलंगाना तहरीक में अपनी जानें गंवाने वालों को खिराज अकीदत भी पेश की। तेलंगाना के सिविल सप्लाईज कमिश्नर अकुल सबरवाल ने आज एक तकरीब में सिविल सप्लाईज का एक खुसूसी पोस्टर जारी करते हुए आवाम को समझाने की कोशिश की कि तेलंगाना रियासत अभी सारे मुल्क के लिए रोल मॉडल बन गई है और चावल की उपज में अभी रियासत में बेहतरीन बढ़ोतरी भी हुई है, जिसे हुकूमत ने खरीदने का मुआहदा कर रखा है। अभी 3 करोड़ से ज़्यादा लोग राशन कार्ड्स के जरिए अनाज का हुसूल कर रहे हैं और हुकूमत इसमें और मज़ीद इजाफा करने की मंसूबा रखती है। इस तकरीब के मौके पर वहां पर मौजूद थे TSCSC के चेयरमैन M श्रीनिवास रेड्डी के साथ साथ बहुत सारे मुतल्लका ओहदेदार भी। గత కాలంలో చూసుకున్నట్టయితే సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రాధాన్యత ఏంటిదనేది ప్రజలకు బాగా అర్థం కావడం జరిగింది। మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే ప్రజలకు ఎడ్యుకేట్ చేయడం జరిగిందో మరి గతంలో
ఎన్నో విధాల కరెంటుకి ఇబ్బంది, సాగునీటికి ఇబ్బంది ఉండి మరి రైతాంగం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత ఏ రకంగా రైతాంగం సంతోషపడుతుందని చెప్పడం జరిగిందో మరి దానికి అనుగుణంగానే సాగునీటి ప్రాజెక్టులు తీసుకొని ఈరోజు మరి పెద్ద ఎత్తున సాగు చేయడం జరిగింది. మరి గతంలో చాలా తక్కువ పర్సంటేజు మరి 2014-15లో మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 24.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే మరి 18-19లో 77 లక్షల మెట్రిక్ టన్నుల 30 లక్షలు మరి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే పవరు, సాగునీటు కొత్త ప్రాజెక్టుల వల్ల మరి చాలా కల్టివేషన్ రావడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల అంటే 318% ధాన్యం కొనుగోలు పెరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఖరీఫ్ చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ కొనాలని మరి సివిల్ సప్లైకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మా కమిషనర్ గారు, మేము మరి మా డిపార్ట్మెంటు, మా సంస్థ, మరి మంత్రి గారి సివిల్ సప్లై మంత్రి గారి సూచనల మేరకు రకరకాల ప్రయత్నాలు చేసి మరి ఏ రకంగా అయితే మరి సీజన్ అధిగమిస్తామనే ఉద్దేశంతో చాలా పారదర్శకంగా ఉండాలి. మరి గతంలో రబీలో కానీ ఏమేమైతే ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులు రాకుండా మన అధిగమించేందుకు చాలా సంస్కరణలు మన కమిషనర్ గారు పక్క రాష్ట్రాల్లో స్టడీ చేసి మరి ఇంకా కొత్త తనాన్ని తీసుకొచ్చి మరి గతంలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి జిల్లా మంత్రులతోటి అవేర్నెస్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, డీసీబీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా మనము వాళ్ళని సమావేశపరచలే. కానీ ఈసారి అవేర్నెస్ కార్యక్రమంలో కానీ వారు కూడా ప్రజాప్రతినిధులు మరి రైతాంగానికి సహకరించే విధంగా, ప్రభుత్వానికి తోడ్పడే విధంగా మరి వచ్చే ధాన్యాన్ని నాణ్యతగా ప్రభుత్వ శాఖకు ఇప్పించే విధంగా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో మరి పోలీస్ అధికారుల సహకారంతో కానీ, రెవెన్యూ అధికారులతోటి కానీ మరి బయట చెక్ పోస్టులు పెట్టించుకుంటూ వేరే రాష్ట్రాల నుంచి మనకు రాకుండా కట్టుదిట్టం చేసుకుంటూ తీసుకోవాలని ఒక మంచి ప్రణాళిక దాదాపు మన కమిషనర్ గారు దాని గురించి ఒక వారం 10 రోజులు ఎక్సర్సైజ్ చేసి మరి ఒక జీవో రూపకం కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా దాదాపు 1-2 జిల్లాలు తప్ప రాష్ట్రం మొత్తము జిల్లా మంత్రులంతా సమీక్షించి అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మరి గతంలో కూడా 3,327 సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా మరి అదే స్థాయిలో ఇంకా కూడా అవసరం ఉన్న చోట కమిషనర్ గారు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడైనా అవసరం ఉంటే కూడా మరి తప్పనిసరిగా రైతులకు ఇబ్బంది జరగకుండా ఇంకా కూడా కేంద్రాలు కూడా పెంచేందుకు కూడా సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము లాస్ట్ టైమే 18-19లో దాదాపు 6-7 కోట్ల ధాన్యము కమిషనర్ గారు నేను ప్రతిరోజు నిత్యము ఏ జిల్లా నుంచి ఏమొచ్చిందని కూడా చూసుకుంటూ మరి తదుపరి చర్యల గురించి మేము ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇటు ప్రభుత్వం సైడ్ ఆలోచన చేసుకుంటూ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా మీరు కూడా సహకరించి మీరు కూడా మీ వంతు సహకారం అందియాలని కూడా కోరుకుంటున్నాం.
లాస్ట్ వర్కింగ్ డే. రేపు కొత్త కమిషనర్ గారు జాయిన్ అవుతున్నారు. నేను బేసిక్లీ ఇన్ఫర్మేషన్ అంటే ఈసారి గత ఖరీఫ్లో తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 40.41 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నారు 18-19 ఖరీఫ్లో. మీ అందరికీ తెలుసు, 2 సీజన్స్ ఖరీఫ్లో రా ఎక్కువ వస్తాయి, రబీ సీజన్ మోస్ట్లీ బాయిల్డ్ రైస్ ఇతర రాష్ట్రాల కోసం, కర్ణాటక, కేరళ, తమిళనాడు కోసం ఉంటాయి. ఈ ఖరీఫే మన మేజర్ క్రాప్, తెలంగాణలో మేజర్ క్రాప్. ఇంతకుముందు ప్యాడీ ఖరీఫ్. సో గత 18-19 పోయిన సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 40.41 lakh మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది. ఈసారి అంచనా పరంగా 60 to 65 lakh మెట్రిక్ టన్స్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. టోటల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 90 lakh మెట్రిక్ టన్స్ వరకు ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ 60 to 65 lakh మెట్రిక్ టన్స్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కొనాలి. ఎందుకు పెరిగింది? ఒకటి, బెటర్ ఇరిగేషన్ వలన, ఫార్మర్ సపోర్ట్ స్కీమ్, రైతు బంధు వలన. అదే పరంగా ఈసారి వర్ష కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యడం వలన కోర్స్ వెరైటీ ఎక్కువ ప్రొడక్షన్. అదే పరంగా గ్రౌండ్ నట్స్ నుంచి, మేజ్ నుంచి ఈ ప్యాడీ వైపు షిఫ్ట్ అవ్వడం వలన ప్యాడీ ప్రొడక్షన్ ఐ థింక్ రికార్డ్ స్థాయిలో ఈసారి తెలంగాణలో ఉంటాయి. దీనికోసం తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరియు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా తయారీ చేశారు. ఈ ఆల్మోస్ట్ 60 lakh మెట్రిక్ టన్స్ కోసం మనకు 16 కోట్ గనీస్ కావాలి. ఆల్రెడీ ఈ గనీస్ ప్రతి జిల్లాలో డిసెంబర్ ఎండ్ వరకు పెట్టడం జరిగింది. అంటే డిసెంబర్ ఎండ్ వరకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకా కొంచెం ఒక నెల అడిషనల్ రిక్వైర్మెంట్ ఈ నెల ఎండ్ వరకు, నవంబర్ ఎండ్ వరకు అందుబాటులో ఉంటాయి. సో ఈసారి గనీస్కి ప్రాబ్లం రారు. అదే పరంగా చైర్మన్ గారు ఆల్రెడీ చెప్పారు, టోటల్ ఈ అమౌంట్ ఈ ప్యాడీ కొనడానికి జస్ట్ రైతుకు ఇవ్వడానికి ఈ సీజన్లో ఆల్మోస్ట్ 13,000 crores అవసరం. ఆల్రెడీ ఆ అమౌంట్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా మనకి వచ్చింది. సో అదే కూడా కంఫర్టబుల్గా ఉన్నాము. అదే పరంగా అంత రైస్కి ఆల్మోస్ట్ 65 lakh మెట్రిక్ టన్స్ అంటే 46 లక్షల మెట్రిక్ టన్ రైస్కి స్టోరేజ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ప్లానింగ్ పకడ్బందీగా చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో సెంటర్స్ ఓపెన్ అయినాయి. ఇంకా కొన్ని ఏరియాస్లో రాబోయే 10-20 రోజుల్లో సెంటర్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో తప్పకుండా ఈ ఖరీఫ్లో రైతుకి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క గింజల్ తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది. థ్యాంక్ యూ. సరే, రేషన్ కార్డ్స్ ఎప్పుడు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం? రేషన్ కార్డ్ ఒక కాంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఎక్కడ కూడా అంటే ఈరోజు చేస్తాం రేపు ఆపిస్తాం అలాంటి ఏం లేదు. అప్లికేషన్స్ వస్తేనే ఉన్నాయి, పరిశీలిస్తున్నాము, ఎక్కడ కావాలంటే అక్కడే ఇస్తున్నాము. సో అదే ఒక కాంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక్క టైం ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ అ కాంటిన్యూస్ ప్రాసెస్. తెలంగాణలో ఇప్పుడు ఆల్మోస్ట్ 87 lakh కార్డ్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5 crore ఫ్యామిలీ పర్సన్స్కి ఈ పీడిఎస్ ద్వారా బెనిఫిట్ చేస్తున్నాము. కాబట్టి ఒక కాంటిన్యూస్ ప్రాసెస్ అండ్ గత 2 years నుంచి ఒక కాంటిన్యూస్ ప్రాసెస్గా ఉంది. రాబోయే కమిషనర్ గారు కూడా సేమ్ కంటిన్యూ చేస్తారు. సార్, అయితే చాలా వరకు గ్రామీణ రాంగ్ సమాచారం ఎప్పుడు కూడా ఆపలేదు. ఎస్, కోడ్ ఆఫ్ కండక్ట్ టైంలో ఎక్కువ నంబర్ ఇస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆ పీరియడ్లో ఇస్తున్నారు, ఆ పీరియడ్స్లో కోడ్ ఆఫ్ కండక్ట్ టైంలోనే ఈ ప్రాసెస్ ఆపలేము. ఎక్కడ ఎమర్జెన్సీ క్యాండిడేట్స్ ఉంటే ఇవ్వడం జరిగినాయి. బట్ జనరల్గా ప్రాసెస్ మళ్ళీ ఇది ఒక కాంటిన్యూస్ ప్రాసెస్, దేంట్లో స్టాపింగ్ అలాంటి ఏం లేదు. సార్, ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఫైనాన్సెస్ అంటే మామూలుగా ఒక MP साहब
क्या आपने उम्रा का इरादा कर लिया है? तो फिर अकबर ट्राइबल सर्विसेज को तरजीह दें। हज उम्रा करने वालों के लिए क्वालिटी सर्विस ऐसी कि आप मुद्दतों भुला ना पाएं, और इंडिविजुअल्स की सहूलत भी। इंटरनेशनल और डोमेस्टिक एयर टिकटिंग, वीजा इंडोर्समेंट, विजिट वीजा, इमिग्रेशन और पासपोर्ट ऑनलाइन की सहूलत भी दस्तयाब है। हर माह उम्रा के 2 ग्रुप्स रवाना होंगे। मक्के शरीफ और मदीने मुनव्वरा में बिल्कुल करीब क़याम, तीनों वक्तों पर हैदराबादी ग़िज़ाएं, लग्जरी होटल में क़याम, एसी बसें, ज़ियारतों की सहूलतें, आपके सफ़र से जुड़ी तमाम ज़रूरी उमूर की बेहतर से बेहतर खिदमत की पेशकश लिए। मैनेजिंग डायरेक्टर सैयद शाह मुजाहिद हुसैनी, अकबर ट्राइबल सर्विसेज, सालारजंग कॉम्प्लेक्स, दीवान देवड़ी, हैदराबाद। रियासत में आरटीसी वर्कर्स की हड़ताल के चलते अभी सिकंदराबाद के इलाके बोयनपल्ली मार्केट यार्ड से वाबस्ता किसानों ने आज कमेटी ऑफिस के रूबरू टीआरएस हुकूमत के खिलाफ में एक ज़बरदस्त एहतजाजी धरना मुनज़्ज़म किया और बतलाया कि किसानों की फलाह व बहबूद के लिए किए जाने वाले हुकूमत के इक़दामात एकदम खोखले साबित हुए हैं और हुकूमत उनके साथ खुली दुश्मनी कर रही है। इसी दौरान सीएम केसीआर की पुलिस ने फ़ौरन वहां पहुंचकर किसानों के इस धरने को चुकनाचूर कर दिया और कई लोगों को गिरफ्तार भी कर लिया। शहर हैदराबाद के मज़ाफ़ाती इलाके महेश्वरम हल्के के कांग्रेसी कायदीन ने आज साबिक़ा म्यूनसिपल चेयरमैन सी नसीमा रेड्डी की सदारत में एक इजलास रखा और सारी रियासत और शहर की मौजूदा हालात को मौजूद बहस बनाते हुए सीएम केसीआर की सख्त मजम्मत की। इस मौके पर बदंगपेट, मीरपेट, जलपल्ली वगैरह के कांग्रेसी सुदूर के साथ साथ पार्टी के सीनियर लीडर कोंडा विश्वेश्वर रेड्डी और सैकड़ों कारकुनों ने भी इस जायजा इजलास में हिस्सा लिया। टीआरएस हुकूमत के देही इलाकों की तरक्की के लिए बनाए गए 30 डेज एक्शन प्लान के सिलसिले में आज एक तकरीब रखी गई, जिसमें तेलंगाना के वजीर मल्ला रेड्डी ने शिरकत करते हुए उस एक्शन प्लान में साथ देने वालों का शुक्रिया अदा किया और बतलाया कि इस प्लान के तहत पसमानदा इलाकों को बेहतर बनाने का मौका हुकूमत को हासिल हुआ है। इन्होंने आगे कहा कि हुकूमत देही इलाकों के लिए एक ट्रैक्टर और एक टैंकर भी देने का आगे मंसूबा रखती है। इस मौके पर वहां पर मौजूद थे जिला कलेक्टर एमवी रेड्डी, जज शरत चंद्रा रेड्डी, एमपीपी ई सुदर्शन रेड्डी, कई इलाकों के सरपंच और मुताल्लिका ओहदेदार भी। कई वार्ड मेंबर्स को इस मौके पर इनकी कारकर्दगी पर कुछ मोमेंटोस भी दिए गए। కార్యక్రమం 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇంకా ఆ చేసుకున్న పనులు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు గ్రామాలని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఈ గట్కేసర్ మండలంలో ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులందరితో కూడా పంచాయత్ సెక్రటరీలు, గ్రామ స్పెషల్ ఆఫీసర్స్, మండల అధికారులందరి సమక్షంలో మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీలు, వైఎస్ఎల్ అందరం కలిసి ఇక్కడ మంత్రి గారి సమక్షంలో, జెడ్పీ చైర్మన్ గారి సమక్షంలో మనం ఏం చేసినాము, ఇంకా ఎట్లా చేసుకున్నాము అని వాళ్ళకి వార్డు సభ్యుల వరకు కూడా అర్థం కావాలి, వాళ్ళని కూడా దీంట్లో ప్రధాన భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం, శిక్షణ కార్యక్రమం, తర్వాత రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామానికి కూడా మరి 3 వార్డులని ఉత్తమ వార్డులుగా ఎంపిక చేసి ప్రోత్సహించడానికి మంచి కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు తీసుకొచ్చిన వార్డు సభ్యులను కూడా మనం ప్రోత్సహించాలి. ఆ తర్వాత రాబోయే కాలంలో అందరూ వార్డు సభ్యులు కూడా అదే స్పిరిట్తోని ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో చక్కగా డెవలప్ చేసుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉత్తమంగా ఎన్నికైన వార్డు సభ్యులకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతి గ్రామంలో కూడా వారికి అభినందన పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇక రాబోయే కాలంలో మళ్ళీ ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా ప్రతి వార్డు లెవెల్లో, ప్రతి గ్రామం లెవెల్లో, తర్వాత ఉత్తమ మండలాలను కూడా మనం ఎంపిక చేసుకొని ఈ విధంగా ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా ఈ ఏ గ్రామం బాగు చేస్తుంది, ఏ మండలం బాగు చేస్తుందని చూసుకుంటా ముందుకు పోవడం జరుగుతుందని ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो
सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स, डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी, बिसाइड रियान होटल, हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप शहर हैदराबाद की मलकपेट दिलसुख नगर वाली शहरा आवाम की आमदोरफ्त के लिए इंतहाई मसरूफ तरीन मशहूर है, लेकिन RTC वर्कर्स की हड़ताल के चलते हुकूमत की हठधर्मी से चलाई जाने वाली बसेस अब न सिर्फ इस सड़क पर बल्कि दूसरे इलाकों में भी नहीं के बराबर होकर रह गई हैं। लिहाजा घंटों घंटों इंतजार करने के बाद आवाम को सहूलत के नाम पर एक आदत बस हासिल हो जाती है, जिसमें आवाम का एक अजदहाम आ जाता है और इसमें खवातीन भी पेश पेश रहती हैं। और तो और इन्हें फूड बोर्डिंग करते हुए आते जाते देखा भी गया है, जो कि इंतहाई हसास मामला बन गया। कहीं ऐसा ना हो कि TRS हुकूमत की बदकम्मा साड़ियां लेने वाली ये खवातीन आगे चल के हादसात का शिकार होकर कहीं ख़त्म ही ना हो जाएं। तेलंगाना के जिले मेड़चल की पुलिस ने शामिरपेट पुलिस हुदूद में हालिया दिनों में जायदाद के तनाज़े में एक ज़ईफ शख्स M बाला नरसिम्हा के बहीमाना कत्ल के सिलसिले में उसके बेटे, बहू और दीगर कुछ लोगों को गिरफ्तार करते हुए उनसे इक़बाल जुर्म करवाया और इस केस का राज ऐसे फाश किया कि खुद उसके बेटे और बहू ने जायदाद के लिए अपने बाप का कत्ल किया है। शहर हैदराबाद के LB नगर में वाक़े कामिनानी मेडिकल कॉलेज एंड हॉस्पिटल की इंतज़ामिया ने आज ट्यूबरकुलोसिस यानी TB मरज़ के सिलसिले में एक अवामी शऊर उजागर करने का प्रोग्राम रखा, जिसमें मरकज़ी वज़ीर सेहत अश्विन कुमार चौहान के साथ साथ रियासती वज़ीर सेहत इटाला राजेंद्र ने भी शिरकत की। इस मौके पर मेडिकल कॉलेज के प्रिंसिपल डॉक्टर सत्यनारायण ने बतलाया कि कामिनानी हॉस्पिटल में TB की तशख़ीस और इसके इलाज के बेहतर इंतजामात रखे गए हैं और दवाखाने की टीम शहर के स्लम्स इलाकों का दौरा करते हुए इस मरज़ की खोज करती है और इलाज का बंदोबस्त भी करती है। शहर हैदराबाद की मुत्तहिदा मजलिस मशाइख के एक वफद ने 12 रबीउल अव्वल की मीलाद तकारीब के ज़िमन में आज ख़ास तौर पर शहर हैदराबाद के कोतवाल अंजनी कुमार से मुलाकात करते हुए 12 रबीउल अव्वल तक मनाई जाने वाली तकारीब में महकमा पुलिस के खुसूसी बंदोबस्त की गुजारिश की। उस वफद में शामिल थे गाजी अहले सुन्नत मौलाना अली खादरी, मौलाना सैयद अहमदुल हुसैनी सईद खादरी, मौलाना सैयद आले मुस्तफ़ा खादरी अल मूसवी, मौलाना अली रज़ा हुसैनी, मौलाना सैयद रहमत खादरी, मौलाना सैयद सफ़ीउल्लाह हुसैनी बाखरी, मौलाना जुनैद पाशा और शोला बयान मुखर्रिर मौलाना अहमद नक्शबंदी वगैरह वगैरह। तेलंगाना के ज़िले मेड़चल के मौज़े पोचमपल्ली में वाक़े बारगाह हज़रत नज़र महबूब शाह क़ादरी क़िबला रहमतुल्लाह अलैह का उर्स शरीफ बहुत ही तक़द्दुस और एहतराम के साथ मनाया गया। 2 रोज़ा तक़ारीब उर्स शरीफ का आगाज़ जुलूस संदल मुबारक से हुआ और सारे मरासिम जानशीन कैसर बाबा की क़ियादत में अंजाम दिए गए। उस शरीफ में मेहमान खुसूसी के तौर पर रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने शिरकत की, जिनका साथ कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के मुतमद्दे आला व MLA सैयद अहमद पाशा क़ादरी ने दिया। इनके अलावा बहुत सारे मुकामी सियासी लीडरान, हुकूमती अहदेदारों के साथ साथ शमाए मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम के कसीर परवानों ने भी इसमें शिरकत की सआदत हासिल की। डॉक्टर नज़र महबूब शाह क़ादरी साहब का
उर्स शरीफ था और ये हमारे बुज़ुर्ग यहाँ काफ़ी अरसे से यहाँ मुकीम थे और ये डॉक्टर भी थे, सारे लोगों को फ़ैज़ पहुँचाते थे और आज भी उनके विसाल के बाद भी यहाँ पर हज़ारों की तादाद में लोग आते हैं जो उनकी फ़ैज़ हासिल करने के लिए। इस दरगाह शरीफ पर आकर जो भी इंसान मन्नत करता है, जो तकलीफ़ में रहता है, हमारे महबूब शाह कादरी रहमतुल्लाह अलैह की जानिब से उसे हमेशा शफा मिलती है। मैं भी बरसों से यहाँ पर आता हूँ और हमारे सारे तेलंगाना के अलावा सारे अदर अजला के लोग भी आज उर्स में आते हैं, ज़ियारत के लिए आते हैं और यहाँ के जो मुतवल्ली साहब क़िबला रहमतुल्लाह अलैह क़िबला जो हमेशा यहाँ की दरगाह की वसत के लिए काम करते रहें और लोगों की खिदमत करते रहें, उनको मैं दिल की ओर से मुबारकबाद देता हूँ। और जो ज़ायरीन के इंतज़ामात के लिए काफ़ी तकलीफ़ हो रही है, मुझे भी उस बात का एहसास है। यकीनन इंशाअल्लाह ताला आगे जो भी हुकूमत तेलंगाना की तरफ से हो सकेगा, हमारे ऑनरेबल सीएम साहब की तरफ से हो सकेगा, ज़रूर इस मामले में जो मदद की ज़रूरत पड़ेगी ज़रूर की जाएगी। शहर हैदराबाद के नामपल्ली इलाके में वाक़ बारगाह हज़रात यूसुफ़ैन रहमतुल्लाह अलैह के साबिक़ा मुतवल्ली मोहम्मद शाह फैसल अली निज़ामी चिश्ती को मौजूदा एक तनाज़े के तहत महकमा पुलिस ने गिरफ्तार कर लिया है और उनसे पूछताछ की जा रही है। हबीबनगर शिवचंद्रा आज मिर्ज़ा हमीद अली बेग बोल के एक पिटिशन दिया। उन्होंने फैज़ल अली शाह बोल के वो यूसुफ़ैन दरगाह में रहते उन्होंने दरगाह में वो बाजू घर में रहते इन्हों पैसा एंटी क्राफ्ट आइटम्स ले लिए बोले बंजारा हिल्स से एंटी क्राफ्ट 7 लाख एंटी क्राफ्ट आइटम ले लिए, पैसा दे देते बोल के आ गए बोला। बाद में पैसा के लिए फ़ोन करे तो उन्होंने गालियाँ दिए बोला। ऐसा दिए तो उन्होंने इनके फ्रेंड के साथ इनका घर को आ गया, फैज़ल अली शाह घर को आके मेरा पैसा है ना साहब एंटी क्राफ्ट्स लिए ना, वो पैसा दे दो साहब बोल के इन्होंने पूछे तो उन्होंने सडनली उन्होंने एंग्री ऐसा ज़्यादा गुस्सा में आके मेरे घर के पास आके पैसा पूछते तुम आपको कौन है ऐसा बोल के इनको ज़्यादा गुस्सा आके इनको मार के इनको रूम में डाल के ऐसा लॉक कर दिए, इनसाइड ऐसा लॉक कर दिए। उन्होंने रूम पे मेन डोर लॉक कर दिए, उन्होंने जाने का नहीं रहता ऐसा। इनका फ्रेंड को फ़ोन करे तो वो फ्रेंड मेरे को फ़ोन करे, उन्होंने फ्रेंड भी गया उधर, फ्रेंड मेरे को फ़ोन करे पुलिस स्टेशन में फ़ोन करे तो पुलिस स्टेशन से कांस्टेबल्स वो 2 कांस्टेबल्स गया, वो कांस्टेबल्स गए तो भी उन्होंने अंदर है, दोनों को अंदर बिठाए, ऐसा उनका ज़्यादा गालियाँ दिया, उनको मारे, ऐसा बोल के कंप्लेंट दिया। वो इन्वेस्टिगेशन चल रहा है अभी। रूडली बात करे उनको बाजू ऐसा पुश करे वो भी करे। मुतवली था ऐसा मुतवली से निकाल दिए बोला, वक्फ बोर्ड वाला कहीं को निकाल दिया मेरे को मालूम नहीं। वो पहले मुतवली था, अभी नहीं। आके पुलिस का ऊपर में ऐसा इनका गाड़ी चढ़ाए तो पुलिस ज़्यादा ऐसा आए तो पुलिस वाला रोक लिए, इनको प्रोसेशन निकाले, ऐसा थोड़ा उनको रिमांड भी हुआ। आज भी ऐसा कर रहे हैं।
मारने का, इनका घर को आके कौन मारते? इनका ऊपर दो केसेस है अभी, सिर्फ 2 केसेस। हाँ, सिर्फ 2 केसेस। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।